నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 22A ఏంటిది? ఎందుకు ఇవాళ దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు? 30 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్లు లేకపోతే నివాస స్థలాలు ఉన్న అన్నీ కూడా ఇవాళ 22A కిందకి వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోయాయి? దాదాపు 1 కోటి మంది బాధితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఏంటి ఈ మ్యాజిక్ అంటారా, లేకపోతే ఏదైనా వికృత క్రీడ అంటారా? ఎఫెక్టెడ్ పీపుల్ కనుక చూస్తుంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఎక్కువ మంది సఫరర్స్ ఇందులో ఉన్నారు. అండ్ సైమల్టైనస్గా రియల్ ఎస్టేట్ కూడా సఫర్ అవుతుంది. మనకు నచ్చకపోతే 22Aలో చేర్చడం, దాని మీద నిషేధం విధించడం, ఇది ప్రజాస్వామికమా కాదా? దీని మీద సమగ్రమైన చర్చ జరుగుతోంది అక్రాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ మాటకొస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది ఉంది, తెలంగాణలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎఫెక్ట్ అయింది రంగారెడ్డి, హైదరాబాద్, ఈ చుట్టుపక్కల జిల్లాలు, మేడ్చల్, ఇవన్నీ కూడా. దీంట్లోని న్యాయాలు, అలాగే దీంట్లో జరుగుతున్న అక్రమాలు, వీటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు. వీ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. క్రాంతి గారు సీనియర్ జర్నలిస్ట్. ఎందుకంటే మా కమ్యూనిటీ నుంచి, జర్నలిస్ట్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు కాబట్టి మొదటి సీనియర్ జర్నలిస్ట్ అంటున్నాను. క్రాంతి గారు ఎక్స్ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఆందోళన నుంచి ప్రాతినిధ్యం వహించారు తెలంగాణ శాసనసభకి. సమగ్రమైన కథనాలు కూడా అందించారు టీవీ 9లో ఉండగా. రకరకాల అంశాల మీద వారు స్పృశించిన అంశం అంటూ లేదు. ఇవాళ 22A బర్నింగ్ టాపిక్ తెలంగాణలో. ఈ అంశం మీద చాలా డీటెయిల్డ్గా మాట్లాడబోతున్నారు. క్రాంతి గారు నమస్తే. నమస్కారం గారు. ఏంటి సార్ ఇది? 1 కోటి మంది ఎఫెక్ట్ అయ్యారు రాష్ట్రంలో. బడుగు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఈ 4 సెక్షన్స్ ఎఫెక్ట్ అయినాయి. 100% వాస్తవం మీరు అన్నట్టు. అసలు ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఇది కూడా ఈ 22A అనేది, అసలు 22 అనేది ప్రభుత్వ భూములకు సంబంధించిన, అంటే వివాదాస్పద భూములకు సంబంధించిన వ్యవహారాన్ని సెటిల్ చేసేది. అంటే వివాదాస్పద భూములు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు రైతులకు వస్తుంది కనుక అట్లాంటి రాకుండా సో దాన్ని ఎట్లా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేసింది. అంటే సపోజ్ 22Aలో అసైన్మెంట్స్ భూములు అనుకోండి, అసైన్మెంట్ భూములను మాత్రమే దాంట్లో పెట్టాలి. అంటే గవర్నమెంట్ ఇచ్చిన భూములు, ప్రభుత్వ భూములే. అంటే ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది భూములు? రైతులకు ఇచ్చింది, పేదలకు ఇచ్చింది, భూమి లేని వాళ్ళకి ఇచ్చింది. భూమి లేని వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని మళ్ళీ మిగతా వాళ్ళకు అమ్మకుండా, మిగతా వాళ్ళకు తాకట్టు పెట్టకుండా, దాన్ని ఏదో రకంగా లావాదేవీలు చేయకుండా ఆ భూమి లేని రైతుకి ఇచ్చిన కనుక అతను మాత్రమే ఎంజాయ్ చేయాలి, అతని జీవనం దాని జరగాలనే సదుద్దేశంతో, దాన్ని డీవియేట్ కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం భూమి ఇచ్చింది. సో ఇచ్చుకుంటూ కండిషన్ పెట్టింది అనమాట, మీరు దీన్ని అమ్మడానికి వీల్లేదు. సో అల్టిమేట్గా ఏంది, భూమి ఇచ్చిన కనుక భూమి మీద తను ఎంజాయ్ చేస్తాడు, తన పిల్లలు, కుటుంబాన్ని పోషించుకుంటాడు. కానీ ఇప్పుడు సడన్గా వచ్చి ఆ భూమిని నిషేధ జాబితాలో పెట్టారు. సరే ఓకే, నువ్వు అమ్మడానికి లేదు, ఏం లేదంటే అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. నీకు అసలు పట్టా భూములు ఇప్పుడు నిషేధ జాబితాలో పెడుతున్నారు. విషయం ఏంటంటే పట్టా భూముల్ని 1955లో 1960లో ఉన్న పట్టా భూముల్ని సడన్గా ఇప్పుడు నిషేధ జాబితాలకు వస్తున్నాయి, 22Aలకు వస్తున్నాయి. అని 22Aలో పెట్టాల్సింది అసలు ల్యాండ్ కదా, ప్రభుత్వ భూములు పెట్టాలి కదా. కానీ అట్లా కాకుండా నువ్వు పట్టా భూముల్ని కూడా ఇప్పుడు నిషేధ జాబితాలో పెడుతున్నారంటే మరి దీంట్లో అధికారుల లోపమా, లేదా అవగాహన లేకపోవడమా, లేదనుకుంటే ఇంకా వేరే ఏదైనా దీని వెనకాల ఉద్దేశం కదా అనేది అర్థమవుతుంది. కుట్రకోణాలు ఏమైనా ఉండే అవకాశం అంటే ఒకటండి, నాకు అర్థమైతే ఏంటంటే దీంట్లో కమిషన్లు, డబ్బులు వసూలు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకరు కాదు, 2 కాదు. హైదరాబాద్లో 1 కోటి మంది ఎఫెక్ట్ పడుతున్నారు. హైదరాబాద్ శివార్లో ఔటర్ రింగ్ రోడ్, అవుట్డోర్ రింగ్ రోడ్ బయట నీకు 1 కోటి మంది కూడా ఎఫెక్ట్ పడే పరిస్థితి వచ్చిందంటే దీని వెనకాల కుట్ర. ఏం కుట్ర ఉంటుందంటే డబ్బులు సంపాదించాలని కుట్ర, పైరవికారులకు ఉపయోగపడే కుట్ర. అంటే మరి పైరవికారులకు ఉపయోగపడే కుట్రకు ప్రభుత్వం జీవోలు ఎందుకు ఇస్తుంది అంటే ప్రభుత్వం తెలియకుండా జరుగుతుందా అని మనం అనలేము. ప్రభుత్వం తెలిసే జరుగుతుందని మనం 100% చెప్పొచ్చు. ఎందుకంటే ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, ఎండోమెంట్స్, వక్ఫ్ ల్యాండ్స్, కోర్టు వివాదాలు ఉన్న భూములు, వీటి రిజిస్ట్రేషన్ని నిలిపేస్తున్నారు ప్రస్తుతం. ఇది చూపించి 22A ఈ బూచి చూపించి ఎంతకాలం చేస్తారు, ఎలా చేస్తారు, అండ్ జనాల్లో ఎలా తిరుగుబాటు వచ్చిందో మీరు చూస్తున్నారు కదా, ఏ స్థాయిలో వచ్చిందో చూస్తున్నారు కదా. నేను ఒక ఎగ్జాంపుల్, అంటే నేను రిపోర్టింగ్ చేసినప్పటి నుంచి కూడా షేర్లింగంపల్లి మండలంలో కొంత భూభాగాన్ని చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అక్వైర్ కోసం జీవో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు, 2000 బిఫోర్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు షేర్లింగంపల్లి మున్సిపాలిటీలో బహుశా గోపన్పల్లి పక్కన ఉండే గౌల్దొడ్డి ఆ ఏరియాలో కొంత భూమిని
అక్వైర్ చేయాల్సి ఉంటుంది మూవ్ అని చెప్పి దాన్ని నిషేధ జాబితాలో పెట్టారు 2004 బిఫోర్ నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు నిషేధ జాబితాలో ఉన్నాయి. అంటే ఎందుకు పెట్టారో తెలియదు. దాన్ని ఎత్తే ప్రయత్నం కూడా జరగలేదు. ఎత్తేసే ప్రయత్నం కూడా చేయలేదు. బహుశా కొందరు కోర్టు కూడా పోయారు, అయినా ఎత్తేసే ప్రయత్నం చేయలేదు. అంటే ఏంటంటే అప్పటికి నోటీస్ ఇచ్చారు. అప్పుడు ఏమని ఇచ్చారు, ప్రభుత్వ అవసరాల కోసం మీ భూమిని నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది అని చెప్పి రాశారు. మనం ఏ ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్నారు, ఏ ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోలేరు. ఏం చేసింది తెలుసా, ఇంకా కొన్ని కేసులలో ఎవరైతే నిషేధ జాబితాలో పెట్టినరో కొందరు ప్రభుత్వంతో పైరవి చేసుకొని, సపోజ్ టీఎస్ఐసి ఉన్నప్పుడు ఏపీటీఐసిసి ఉండే, ఏం చేసారు, ఏపీటీఐసిసి ఉంటే టీపీసీఐసి తీసేసుకుంటుంది కదా. వీరు తెలివి ఏం చేసారు, పట్టాదారు దగ్గర పోయి నేను ఏపీటీఐసికి నా ల్యాండ్ ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకొని ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆ పెద్ద మనిషి నువ్వు ఏ పర్పస్ పెట్టదలుచుకున్నావు, ఐటీ కంపెనీ ఇంకో కంపెనీ పెడతావు కదా, సో నేనే ఐటీ కంపెనీకి ఇస్తున్నాను అని చెప్పి రాయించుకున్నారు. సో వాళ్ళకి అలాట్మెంట్ చేసుకోరు. అంటే సో నువ్వు పెద్ద పెద్దలకు ఏమో అయినాయి అట్లా అయినాయి, మరి ఎందుకు ఇస్తున్నారు అంటే మీరేమో గవర్నమెంట్ అనేది ఓ పెట్టుబడిదారులకు దళారుగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రియల్టర్లకు రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద రియల్టర్లకి ప్రభుత్వం ఒక దళారులాగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంతే కదా, నువ్వు పేదల కడుపు కొట్టి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఏమో టీఎస్ఐసి నీకు ల్యాండ్ ఎక్వైర్కి పెట్టింది అనుకుందాం, 3 ఇంతలు ఇస్తాడు. టీఎస్ఐసి ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ ప్రకారం ఏంది, ఏ ప్రభుత్వ భూమిని సేకరించినా కూడా 3 ఇంతలు ఇవ్వాలి. ఓ 20 ఎకరాలు 20 కోట్లు ఎకరం అనుకుందాం, అసలు ఏమి లేదు, వాడు భూమి పోతుందని భయపడుతుండు. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇప్పుడు ఇట్లా పెడుతున్నారు కదా, ఇట్లా నిషేధ జాబితాలో పెట్టడం వల్ల రైతులందరూ బెంబేలెత్తిపోతారు. అసలు ఏంది భూమి పోతుంది, ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఎట్లా పోవాలి తెలియదు. చివరికి ఏముంది, ఎవరో పైరవికారుల చేతిలోకి పోతున్నారు. 20 కోట్లు కదా, 3 ఇంతలు ఎంత, 60 కోట్లు వస్తాయి కదా, 60 కోట్లుగా నీకు ఎకర 50 ఇచ్చేస్తాను, నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు చేసి నేను వాళ్ళు తీసేసుకుంటాను. సో ఈ రకంగా స్క్రీన్ ప్లే నడుస్తుంది. అంటే ఇది ఓ రకంగా ఏంటంటే భూ లావాదేవీలు వ్యాపారం అనేది నీకు పాపం 50 కోట్ల ఎకరది బహిరంగ మార్కెట్లో 150 ఎకరాలు పోతుంది, 200 రూపాయల దాకా పోతుంది. దాన్ని ఇక నువ్వు హైరైజ్ చేస్తే చాలా కోట్ల ప్రాపర్టీ, ఓపెన్ మార్కెట్ 200 కోట్ల ప్రాపర్టీ ఈజీగా. ఇది అతిపెద్ద కుంభకోణం ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. సో మరి ఇది తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా, ఈ నిషేధ జాబితా అనేది ఏంది, దీని వెనకాల ఉన్న క్రాంతి గారు, మీరు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, మీ పరిశీలనలో ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఇలాంటి కథనాలు కొన్ని ప్రత్యక్షంగా చూసుంటారు, కొన్ని పరోక్షంగా వినుంటారు. తెలియకుండా ప్రభుత్వానికి జరుగుతుంది అంటే మీరు నమ్ముతారా? తెలియకుండా జరగడం అనేది ఇంపాసిబుల్ అండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియకుండా ఏది జరగదు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆఫీసర్ కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అనమాట, ప్రభుత్వ భూమి విలువ ఇంత అయితే ఫలాని వ్యక్తితో టచ్లో ఉండాలి, 10 కోట్ల పైన కేటగిరీ చేసుకున్నాను అనమాట. సో నీకు అవుట్స్కట్స్లో ఉన్న ఏ భూమి కూడా మినిమం 100 కోట్లకు 50 కోట్లకు కార్డ్ రేటు 20 కోట్లకు తక్కువ లేదు. నువ్వు విత్ ఇన్ అవుటర్లో ఉన్న ఏ ఏరియా చూసుకున్నా కూడా. సో ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ మినిస్టర్కి కానీ సీఎంకు కానీ తెలియకుండా ఇది జరుగుతుందని ఎట్లా అనుకుంటావు? అసలు పోస్టింగ్లో అందుకు ఇచ్చుకుంటారు. నువ్వు కలెక్టర్ కానీ జేసీలు కానీ ఇంక్లూడింగ్ ఎంఆర్ఓ నుంచి సర్వేయర్ నుంచి కలెక్టర్ దాకా మొదలు పెట్టుకుంటే అక్కడ ఎవరు పెట్టుకోవాలనేది మొత్తం అంతా వాళ్ళు బ్లూ ప్రింట్ తయారు చేసుకొని స్ట్రక్చర్లు ఎవరు ఉండాలి, ఎవరైతే పనులు చేసుకుంటారు అన్న తర్వాతనే నువ్వు పోస్టింగ్లు వస్తున్నాయి. అట్లాంటప్పుడు గవర్నమెంట్ తెలియకుండా ఎందుకు జరుగుతుందండి? జరగదు. ఒకవేళ గవర్నమెంట్ తెలియకుండా జరిగితే ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టినవి ప్రొహిబిషన్లో ఉన్నాయి, ఎందుకు ప్రొహిబిషన్లు తీస్తలేరు? సరే ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత ఏ పర్పస్ కోసం తీసుకుంటలేరు? తీసుకోవాలి కదా. ఓకే, మీరేదో ఐటీ ప్రాజెక్టో లేకపోతే ఇండస్ట్రీ అనుకుంటారు, మరి రావాలి కదా, తీసుకోవాలా? ఐటీ ప్రాజెక్ట్ లేదు, నీకు ప్రభుత్వ అవసరాలు తీసుకున్న లేదు, అమ్ముకోవడం అనేది ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ కోసం తీసుకున్నారు, పోనీ అదనే చెప్పాలి కదా. చెప్పాలి. సరే నువ్వు తీసుకున్నావు అనుకుందాం, నువ్వు పేదోళ్లకు ఇల్లు కోసం తీసుకోండి, ఓకే సంతోషం. ఇంకేదన్నా గవర్నమెంట్ ఆఫీస్లో తీసుకోండి, ఓకే. కానీ నువ్వు అమ్ముకోవడం తీసుకోవడం అనేది దుర్మార్గం కదా. ప్రభుత్వ రెవెన్యూ కోసం అమ్ముకోవడం అనేది దుర్మార్గం కదా. ఓ ప్రైవేట్ పట్టా ఉన్న వ్యక్తి భూమిని నువ్వు గుంజుకొని నువ్వు అమ్ముకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం ఏంది? ఆయనతో కావాల్సిన జాయింట్ వెంచర్ చేసుకోండి. ఎంటైర్ స్కీమ్ ఇస్ బీయింగ్ డ్రివెన్ బై రియల్ ఎస్టేట్ మాఫియా. మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుంది. అది కూడా టాప్ ఎవరు క్రీమ్ పీపుల్ ఉంటారు. అంతే కదా. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎంచుకున్న వాళ్ళకి నడుస్తుంది. మీరు డిస్కషన్ పిలిచినప్పుడు నేను అసలు ఏం జరుగుతుందని ఇట్లా ర్యాండమ్గా నాకు పరిచయం ఉన్న జర్నలిస్టులకు ఫోన్ చేస్తుంటే ఒక మిత్రుడు పెట్టిండు,
ఓ సర్వే నెంబర్ సమ్ కాజీగూడలో ఓ సర్వే నెంబరు 5 ఎకరాలు ప్రొహిబిషన్లో పెట్టాడు 2 years కింద 2-3 years కింద పెట్టారు. ఇది ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు ఎవరు అడిగిరంట అన్న నాకు అమ్మనంట అమ్మలేరంట 3-4 నెలలకి ప్రొహిబిషన్లో పెట్టిర్రు. అట్లా పెడతారంటే పెట్టిరన్న కలెక్టర్ కూడా జీవో ఇచ్చాడు, నాకు ఆ జీవో కాపీ కూడా పంపించాడు. సేమ్ అదొక నంబర్ బై 3 నేను సర్వే నెంబర్ కూడా 5 కాజగూడలో 27/3 సర్వే నెంబర్ జంగయ్య పట్టేదారు. సేమ్ 27/2 జంగయ్యదే, దాంట్లో వంశనామ బిల్డరు అపార్ట్మెంట్ కలుతాడు. సరే ఎందుకంటే విషయం వాస్తవం మాట్లాడుకోవాలి మనకు కూడా, అంటే మనకు తెలిసిన విషయం. 27/2లోనేమో సేమ్ జంగయ్య ల్యాండ్ అనంట, జంగయ్య ఆయన కట్టించేసిండు, కడుతున్నాడు, ఇంకో 5 మిగిల్చుకున్నాడు, ఇంకో 5లో ఇప్పుడు దాన్ని ప్రొహిబిషన్లో పెట్టారు. అంటే సేమ్ పట్టదారు సేమ్ ల్యాండు, ఒకదానికి ఓ రకంగా ఇంకో దానికి ఓ రకంగా, మరి ఎట్లా సాధ్యమవుతుందో నాకు అది అర్థమవుతుంది. ఇంత పచ్చిగా ఇంత నిర్లజ్జగా వ్యవహరిస్తుందంటే ప్రభుత్వం కూడా, అధికారులు కూడా కనీసం ఒక చట్టం ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని గౌరవించాలి అని అసలు ఎవరిదే కూడా పోయింది. నువ్వు ప్రభుత్వానికి రాజకీయ నాయకులు అనేటోళ్లకు వాళ్ళ ప్రయోజనాలు దానికి అనుగుణంగా ఏదో పని చేసుకుంటూ అనుకున్నాం. నాట్ ఇట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ కదండి, పబ్లిక్ అంతే కదా. ఇప్పుడు జీవితకాలం ఒక చిన్న చిరుజోకి జీవితకాలం కోరిక కలది సొంత ఇల్లు. ఇప్పుడు ఇంకోటండి ఒక 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన వ్యక్తికి బిల్డర్ ఎక్కడ ఉన్నాడు, తర్వాత ఒరిజినల్ ఓనర్ ఎక్కడ, ఓల్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడ అనే పరిస్థితి వాళ్ళు కల్పించారు. ఇప్పుడు అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతారండి వీళ్ళందరూ? ఎక్కడ తీసుకొస్తాము? ఇప్పుడు చాలా మంది ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఒక అపార్ట్మెంట్ కట్టిన తర్వాత బ్యాంకు లోన్ వచ్చిన తర్వాత కూడా నువ్వు బ్యాంకు లోన్ రావడమే పెద్ద గగనం. అసలు బ్యాంక్ లోన్ ఇచ్చి శాంక్షన్ అయిందంటేనే అన్ని డాక్యుమెంట్లు సీక్వెన్స్ పర్ఫెక్ట్ ఉంటేనే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తారు. బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చూస్తే ప్రొహిబిషన్లో ఉంటుంది. మరి ఎట్లా ఉంటుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? అప్పటిదాకా ప్రొహిబిషన్లో ఉండదు, సడన్గా వచ్చి ప్రొహిబిషన్లో ప్రత్యక్షమవుతుంది. ఇది పెద్ద భూతం అయిపోయింది. ఇప్పుడు ఇది సడన్గా తీసుకురావటం వల్ల క్రాంతి గారు ఏమైంది, మన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే దిగి శంషాబాద్ పోయి ఇప్పుడు అటు ఇటు 2 పక్కల చూస్తే హైరైజ్ టవర్స్ మొత్తం ఖాళీపడి ఉన్నాయి. ఇలాంటి నేను చెప్పేది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్స్ మీరు గుండ్రంగా తిరిగితే టువర్డ్స్ విజయవాడ, టువర్డ్స్ వరంగల్ అండ్ టువర్డ్స్ ఇటు శ్రీశైలం రోడ్, బెంగళూరు రోడ్, ఎటు చూసినా బాంబే రోడ్ చూసినా ఇవి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు పరిష్కారం లేదంటారా వీటికి? ఇప్పుడు ఇక్కడ చాలా, ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు ఉంటే ఎవరు కొంటారు? రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయండి, ఎవరు కొన్నారు కదా. ఇప్పుడు దిక్కు హైడ్రా వచ్చింది, ఇంకో దిక్కు 22A వచ్చింది. ఇప్పుడు కొనుక్కున్న తర్వాత వాడు రేపు వచ్చింది నేను 22A అంటాడు, 22A వచ్చిన తర్వాత హైడ్రా వచ్చి ప్రభుత్వ భూమి అంటాడు. కూల్చేస్తే ఇప్పుడు చూసారు కదా ఎంతమంది బాధితులు, వేల మంది లక్షల మంది బయటకు వచ్చారు కదా. సో దీనివల్ల ఏంటంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనడానికి కూడా భయపడుతారు. అందుకే చూసినాం కదా, అంత డబ్బల్ లెక్క కొన్ని వేల అపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నాయి. మరి కొంటలేరు. కొనకపోవడం ఏమవుతుంది? ప్రభుత్వ రెవెన్యూ మీద దెబ్బపడుతుంది. మరి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో ఏం అర్థమవుతుంది. ఎందుకంటే కరెక్ట్ అండి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంతే కదా. అంతిమంగా వచ్చి గవర్నమెంట్ రెవెన్యూ మీద పడుతుంది. నువ్వు ఎంకరేజ్ చేయాలి కదా. నువ్వు రియల్ ఎస్టేట్ ను ఎంకరేజ్ చేస్తేనే నువ్వు గవర్నమెంట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. నువ్వు ఎప్పుడు ఊకే రెవెన్యూ తాగుబోతుల మీద, నువ్వు లిక్కర్ షాపుల మీద పడి నువ్వు రెవెన్యూ పెరగాలని అమ్మడం మీద దృష్టి పెట్టే కంటే నువ్వు దీన్ని ఎంకరేజ్మెంట్గా ప్రభుత్వ భూములు ఎట్లా పరిరక్షించుకోవాలి, రైతులకు అసైన్మెంట్ ఇచ్చిన భూములను ఎట్లా కొనుగోలు చేయొద్దని దాని మీద కఠినమైన చట్టాలు తీసుకురండి. అంతే తప్పించి ఉన్న వాళ్ళని భయపెట్టించి పట్టదారులు కూడా భయపెట్టిస్తే రేపు ఎవరు కూడా కొనరు, వ్యాపారం చేయరు. ఇప్పుడు లేరండి, రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయండి. ఏళ్ల తరబడి కుటుంబాలు నివసిస్తున్న అపార్ట్మెంట్స్, ప్రభుత్వ అనుమతులతో ఏర్పడిన లేఅవుట్లు, హెచ్ఎండిఏ కూడా హౌసింగ్ బోర్డు ఆమోదించిన ప్లాట్లు, ఇవన్నీ ఒక్కసారిగా సెక్షన్ 22A నిషేధించారు. అసలు ఇంకోటి చెప్తారు, అసలు ఎల్ఐజీ ఎంఐజీ భూములు కూడా 22A పెట్టారంట. ఎల్ఐజీ ఎంఐజీ అనేది ప్రభుత్వం కట్టించిన భూములు, వాటిని కూడా 22A పెట్టారంట. ఏది ప్రభుత్వం కట్టించిన భూములే. ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం అది ప్రభుత్వం కట్టించిన భూములే. నువ్వు ఎల్ఐజీ అంతా నువ్వు అలా చేస్తావు కదా. నేను డబ్బులు కట్టే తీసుకుంటా, నేను డబ్బులు కట్టించిన తర్వాత నా అవసరాల కోసం మళ్ళీ నేను అమ్ముకుంటా కదా. దాన్ని నేను అమ్ముకోదాని ఏమి ఉండదు, అది అమ్ముకుంటా కదా. లేదు ఇది ప్రభుత్వ భూమి, మీరు అమ్ముకోవడానికి వీల్లేదని. అసలు ఒక్కటి కాదు, నా అవస్థలు పెట్టి నిజంగా అంటే ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ రెవెన్యూను దెబ్బతీస్తుంది అని అర్థమవుతుంది. మరి విజన్ ఉన్నదా లేదా, ఏం అధికారులు ఉన్నారు, నువ్వు ప్రభుత్వ రెవెన్యూ ఎంత పెరగాలనేది, ఎట్లా పెరగాలనేది ఒక వ్యూహం. ఇంటిగ్రేషన్ ఆఫ్ రికార్డ్స్లో ఏమన్నా తేడా జరిగిందంటారు? ఎందుకంటే జనరల్గా రెవెన్యూ రికార్డ్స్ డిజిటలైజేషన్ టైంలో ఏం జరిగిందంటే పాత సర్వే రికార్డ్స్, కొత్త సర్వే రికార్డ్స్, రెవెన్యూ మ్యాప్స్, ధరణి డేటా, IGRS రికార్డ్స్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ ఏమన్నా పొరపాటు జరిగిందా, కుట్ర జరిగిందా, ఇలా ఈ భవిష్యత్తులో ఇలాంటి రిపర్కషన్స్ ఉంటాయనే సందేహం
తలెత్తలేదా? ఎందుకంటే బ్యూరోక్రాట్స్ కూర్చొని చేస్తారు, తయారు చేస్తారు, మంత్రివర్గం కూర్చొని మాట్లాడుకుంటుంది, అండ్ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో మాడతారు. వీళ్ళు ఎవరిని పరిగణలో తీసుకోకుండా ఏమన్నా అంటే ఒకటి వాజర్ గారు బహుశా అటు ఒక ట్రాన్స్ఫర్మేషన్ టైంలో పొరపాటు జరిగి ఉండొచ్చు. నీకు రికార్డ్స్ నుంచి డిజిటల్ అయ్యే టైంలో కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు. ఇంకా కొందరేంది కొంచెం డబ్బులు తీసుకొని తారుమారు చేసి ఉంటారు, ఉద్దేశపూర్వకంగా కొన్ని చేసే సంఘటనలు ఉంటాయి. ఏది జరిగినా సరే ఇవంతా జరిగిన తర్వాత పొరపాటు జరిగిందని నీకు పట్టాదారుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు కదా, అప్పుడన్నా సరి చేయాలి కదా. సరే పొరపాటు జరిగింది అనుకుందాం, ఎవడో కావాలని చెప్పి దాన్ని కుట్ర చేసి భూమిని కాజేసే ప్రయత్నం చేసినాడు, కానీ నా భూమి మీద తప్పు పడింది, నాకున్న సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిగా పడింది అని నేను అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని అడ్రస్ చేయాలనా లేదా? చేయట్లేదు సార్, అదే చేయాలి, చేస్తలేదు. అదే చేయకపోతే ఏమవుతుందంటే నేనేం చేస్తాను, చివరికి నేను అధికారుల చుట్టూ తిరిగి పని కాకపోయేసరికి ఎవరినో బ్రోకర్ను పట్టుకుంటున్నాను, ఎవరినో పైరవకారణ పట్టుకుంటున్నాను. పైరవకారణ పట్టుకునేసరికి వాడు ఏం చేసుకుంటాడు, ఎంతో కొంత వేసుకొని అడ్డికి పావుషేర్ కాడికి నువ్వు తీసేసుకొని నువ్వు వెళ్ళిపో అంటాడు, మళ్ళీ వాళ్ళు చేసుకొని వాడు క్లియర్గా చేసుకుంటాడు. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే మామూలు జనాలకే ఇది ఇబ్బంది అవుతుంది తప్పించి పెద్దలు కూడా ఏం ఒరుతలేదు, ప్రభుత్వం కూడా ఒరుతలేదు కదా, దళాలు బాగుపడుతున్నది. అంతే మిడిల్ మ్యాన్ బ్రోకరిజం చేస్తాడు బాగుపడుతుంది తప్పించి అది ప్రభుత్వానికి ప్రయోజనం అయితే లేదు, నీకు నిజంగా మామూలు జనాలకు కూడా ఉపయోగపడుతుంది. ఒక ఉదాహరణ అండి, జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. 1988లో ఒక ఆయన హైదరాబాద్ సరౌండింగ్స్లో ప్లాట్ కొన్నారండి. 1992లో ఇల్లు కట్టుకున్నారండి. 2000లో లోన్ తీసుకున్నారండి. 2010లో పిల్లర్ పేరు మీద గిఫ్ట్ చేశారండి. 2026లో అమ్మడానికి వెళ్తే 22A అని చెప్పి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే లైవ్ ఎగ్జాంపుల్. అదే ఇది అవన్నీ అంటే బహుశా అది ఎప్పుడో అసైన్మెంట్ ల్యాండ్ మరి ఎప్పుడో జరిగి ఉంటుంది. అది అంటే నీకు 22Aలో ఎక్కువ అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి అనమాట. 22A పెట్టారంటేనే నీకు అసైన్మెంట్ ల్యాండ్. సో అసైన్మెంట్ ల్యాండ్ అమ్మడానికి లేదు, గిఫ్ట్ డీడీ ఇవ్వడానికి లేదు, తనఖా పెట్టడానికి లేదు. సో బహుశా ఏంది అప్పుడు ఎగ్జామ్షన్స్. మరి అప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఉండాలి కదా. నీకు ఫస్ట్ ఏంది, నువ్వు అపార్ట్మెంట్ కట్టేటప్పుడు నువ్వు కమర్షియల్, అది నువ్వు అసైన్మెంట్ ల్యాండ్లో కమర్షియల్ వ్యవహారం చేయడం లేదు. ఎట్లా అలో చేసిండ్రు, ఎట్లా కట్టిండు, ఎట్లా బ్యాంకు లోన్ వచ్చింది, అన్నీ వచ్చిన తర్వాత డబ్బులన్నీ కట్టేసిన తర్వాత నీకు నేను చేయడానికి లేదంటే అది ఎట్లయితుంది? మరి ముందే చూసుకోవాలి కదా. సో వీటన్నిటి ఏంటంటే అధికారులు కింది స్థాయిలో ఉన్న అధికారుల లాలుచి, లేకుంటే లంచ్ కూడా తీసుకోవడం, అవన్నీ కూడా ప్లస్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే నీకు చిన్న అసలు ఏం జరుగుతుంది, చిన్న అపార్ట్మెంట్లు కూడా తీసేసుకొని హైరేజ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. సో ఎందుకోసం జరుగుతుంది ఏంటంటే పెద్ద మాఫియా నడుస్తుందని రియల్ ఎస్టేట్లో మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే దొరికిన కాడికి దోసుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు తప్పించి నిజంగా ఇట్లాంటి సమస్యలు, జెన్యూన్ సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని అడ్రస్ చేయాలని చెప్పే ఉద్దేశం వరకు లేదు. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ ధరణి మూలంగా ఇది తప్పులు చేసింది, ఈ తప్పు చేసింది, ఆ తప్పు చేసింది అని చెప్పి పెద్ద ఛార్జ్షీట్ చేసింది కదా. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, ధరణిని అంతకంటే మెరుగైన విధంగా ధరణిని తయారు చేయాలి కదా. మరి ఎందుకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మరి ఇంకెందుకు వస్తున్నాయి? అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చినాయా? ఇవన్నీ సమస్యలు లేవు, ఈ ఇష్యూస్ లేవు. ఈ ఇష్యూస్ వచ్చిన వెంటనే కలెక్టర్కి అప్లికేషన్ పెడితే ప్రతిసారి మేమున్నాం కదా, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిసారి ఎంఆర్ ప్రతి మండే ట్యూస్డే ఆ ప్రాంతంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని పరిష్కారం చేసినా ఇంటబట్టలో మేము. ఎందుకంటే మాకు పైనుంచి మేము కేసీఆర్ సార్ దగ్గర పోయినప్పుడు అడిగేటోడు ఏమవుతుంది, దండి కేసులు పరిష్కారం అవుతున్నాయా లేదా, ఎన్ని పరిష్కారమైనవి అని చెప్పి మమ్మల్ని పోయినప్పుడు అడిగేటోడు కనుక మేము సార్ని కలవాలనుకునే ముందు ఇవన్నీ పరిష్కారం ఓవర్ చేసుకొని పోవటం లేదు. ఏం తెలుసా ఆయనకి మరి, లేకపోతే మీ ఏం చేస్తున్నావు నువ్వు చూసుకోవాలి కదా. చాలా మెన్నుడిగా సార్ ఆలోచిస్తుండే, మీ సింగులో నీళ్ళు ఎంత ఉన్నాయి ఆడుతుండే సడన్గా. అంటే సో అట్లాంటివి ఉంటాయి. దండి కేసుల విషయంలో కూడా బాగా ఇది ఉంటుండే, జనాలు ఎక్కువ తిరగనియొద్దు, ఆఫీసుల చుట్టూ తొందర పని అయ్యేటట్టు చూడాలి అని. సో మేము అక్కడ చూస్తుంటే మరి ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందంటూ ఎంఆర్ ఆఫీస్ కాదు మా దగ్గర రండి అంటారు వీళ్ళు. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ దగ్గర కాదు మా దగ్గర రండి అంటారు, వీళ్ళు కమిషన్లు తీసుకుంటారు, పనులు చేపిస్తారు. సో దానివల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు అధికారుల్లో నిజాయితీగా ఉండాలి, పనిచేయించే అధికారులు ప్రజాప్రతినిధిలో నిజాయితీ ఉండాలి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే రోజు పేపర్లలో పుంకాలు కదా, వీడియోలలో ఏడుపులు, పెడబొబ్బలు, పాపం జనాలు చాలా దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు కూడా ఎవరు చెప్పుకోవాలని చెప్పలేని పరిస్థితి ఉన్నది, తెలియని పరిస్థితి కూడా. ఇంకేది వాడు కోర్టుకు పోలేడు పాపం, కోర్టుకు పోతే అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. ఎవడో బ్రోకర్ వస్తాడు, నేను చేపిస్తా అంటాడు, మళ్ళీ ఏంది వాడికి అగ్రిమెంట్ చేస్తాడు, వాడు 10 ఇస్తాడు,
వదిలిపెడతాడు, ఇంకోటి వస్తాడు, ఇది కాలేదని చెప్పి సంవత్సరం తర్వాత ఇంకోటికి అగ్రిమెంట్ చేస్తాడు. ఇట్లా అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటంటే పెద్ద డిస్ప్యూట్ అయి కూర్చుంటారు ప్రతిది కూడా. ఇంకోటి ఇది గవర్నమెంటే దీనికి ఒక పాలసీ తీసుకొచ్చి ఒక నిర్దిష్టంగా దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా సరే దృష్టి పెట్టాలి, రివ్యూ చేయాలి దాని మీద. ఇంకోటి మీరు ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ దిస్ 22A మనం కనుక చూస్తే ప్రాపర్టీ లిక్విడిటీ కంప్లీట్గా డిస్మాంటిల్ అయింది, దెబ్బతిందండి. మార్కెట్ కాన్ఫిడెన్స్ తగ్గింది, బ్యాంకులు ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. ఎవరికి లోన్ ఇవ్వాలి? మామూలుగా బ్యాంకు లోన్ తెచ్చుకోవడం అంటే తలకిందలుగా 1000 తపస్సు చేస్తే కానీ రాని లోన్ తెలుసు కదా, వాళ్ళు ఎలా ఏడిపిస్తారు సామాన్య మధ్యతరగతి కుటుంబాన్ని. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు, మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్తే వాడు కింద మీద పడి అక్కడ ఇక్కడ ఉద్యోగంలో శాలరీ సర్టిఫికెట్లు అవి పెట్టుకుని లోన్ తీసుకుంటే ఇప్పుడు అవి కూడా ఆగిపోయిన పరిస్థితి కదా. కంప్లీట్ ప్రాపర్టీ లిక్విడిటీ దెబ్బతింటే రేపు పొద్దున అంటే ఎక్స్పర్ట్స్ అంటున్నది ఏంటంటే హైదరాబాద్ విల్ బికమ్ అనదర్ గోస్ట్ సిటీ. చైనాలో ఉంది గోస్ట్ సిటీ అని, దయ్యాలు ఉంటాయంటారు అక్కడ, అలా ఖాళీగా పడి ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్. అలా గోస్ట్ సిటీ లాగా అయిపోతుందేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. ఇదే కంటిన్యూ అయితే మీరు అన్నట్టు అట్లే అవుతుంది. ఇదే కంటిన్యూ అయితే కనుక ఇదే ఇంకా 1-2 years కంటిన్యూ అయితే రేపు స్టేట్ బ్యాలెన్స్ షీట్ ఏమి ఉండదు. మనం ఏదో జీడిపి పెరిగిందని ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు కానీ రేపు స్టేట్ ఇన్కమ్ పెరగదు. కొనుగోలు శక్తి ఇప్పటికే లేదు జనాలకు, కొనుగోలు శక్తి పెరగాలి కదా. కొనుగోలు శక్తి లేకుండా ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ కాన్ఫిడెన్స్ తగ్గుతుందో కొనుగోలు శక్తి పడిపోతుంది. సో ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. రేపు ఆ పరిస్థితి రాకుండా మరి చూసుకోవాలి. గవర్నమెంట్ ఎట్లా చూసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది చూసుకుంటే, వాళ్ళ విధానాలు మార్చుకుంటే, వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇదే యాటిట్యూడ్ ఉంటే కనుక నీకు గవర్నమెంట్ మీరు అన్నట్టు గోస్ట్ సిటీగానే మారిపోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, నువ్వు చాలా ఏరియాల్లో నీకు పాడుపడ్డ ఇల్లు కనపడుతుంది. మీరు హైవేకి బాంబే హైవే, బెంగళూరు హైవే, అట్లా ఓల్డ్ బాంబే హైవే వెళ్తుంటే పక్కన చూడంగానే ఖాళీగా కనిపిస్తున్న హై రైజ్ బిల్డింగ్స్. ఇప్పుడు ఇన్వెస్టర్ ఎంతో నష్టపోయి ఉంటాడు, కొనటానికి వచ్చినప్పుడు ముందర 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి 5 కోట్లు 2 కోట్లు వాడు ఇరుక్కుపోయి ఉంటాడు. అండ్ కంప్లీట్గా ఏంటంటే ఫైనాన్సెస్ అన్నీ ఇలా గ్రాఫ్ ఇలా పడిపోయి ఎవడు ముందుకు రాని పరిస్థితిలో వాడు అమ్మలేడు, ఇటు కొనలేడు. ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే అసలు పోనీ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, ప్రజాప్రతినిధి ఉన్నారు, మీ వైపు నుంచి దీన్ని అడ్రస్ చేయడానికి మీ దగ్గర ఉన్న సెషన్. ఎందుకంటే ధరణి అప్పుడు మీరే అన్నారు మీ దగ్గరికి మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు వస్తే ఎలా అడ్రస్ చేసేవాళ్ళు. అటువంటి ఒక సజెషన్, ప్రొయాక్టివ్ సజెషన్. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏదేదైతే జరిగిందో వాటన్నిటి మీద రివ్యూ జరగాలి. ఏవేవి నిషేధ జాబితాలు పెట్టినరో ప్రభుత్వం మండలాల వారీగా రివ్యూ చేయాలి. దాన్ని ఎందుకు నిషేధ జాబితాలో పెట్టినరు, దాని వెనకాల కారణం ఏంది, అంటే నిజంగా ప్రభుత్వం ఏ పర్పస్తో తీసుకోవాలనుకున్నది, ఆ పర్పస్ కోసం సరిపోద్దా, ల్యాండ్ సరిపోదా, ఎక్సెస్ ఉన్నదా. అంటే కొన్ని ఇప్పుడు అసలు నేను చెప్తున్నా కదా, 2004 బిఫోర్ నిషేధ జాబితాలో పెట్టిన భూమినే ఈ ప్రభుత్వం వాడుకోలేదు. మరి ఈ మధ్య కాలంలో 1-2 నెలల కింద 6 నెలల కింద ఎందుకు నిషేధాలు? అంతే కదా, నువ్వు గతంలో నువ్వు నిషేధాల భూమిని పెట్టిన భూమిని వాడుకున్నావా, అది వాడుకోలేవు. మరి ఇప్పుడు భూమిని ఏం చేసుకుంటావు నువ్వు? అయినా నీ భూములు అమ్ముకొని వేరే దగ్గర భూమి కొని నువ్వు వేరేడికి అమ్మడం ఈ వ్యాపారం ఏది కాదు. నువ్వు నీ ప్రభుత్వ భూమి అయితేనేమో, నిజంగా నీ ప్రభుత్వ భూమి అయితేనేమో నువ్వు తీసుకోవడానికి ఒక అర్థం ఉంది. ప్రభుత్వ భూమి అసైన్ చేసిన భూమి కనుక ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చని ఒక ఆప్షన్ ఉన్నది. అసైన్ భూమిని నువ్వు తీసుకోవచ్చు, అమ్ముకో. కానీ పట్టా భూముల్ని కూడా లాక్కొని ల్యాండ్ అక్విజిషన్ పేరుతో పట్టా భూముల మీద నువ్వు లాక్కొని నాకు అమ్మడం ఏంది? అంతే కదా. నువ్వు ప్రభుత్వమే బ్రోకర్ దందా చేస్తే నువ్వు ఇంకా మరి ప్రజలకు ఎవరు? నీ ల్యాండ్ నీకు ఉన్నది అనుకో, నువ్వే డబ్బులు సంపాదించుకుంటావు, నువ్వే బిజినెస్ చేసుకుంటావు, నువ్వు 100 మందికి ఉపాధి కల్పిస్తావు, నువ్వు పెద్ద అపార్ట్మెంట్ కడితే 100 మందికి నీకు ఉపాధి ఇచ్చినట్టే కదా నువ్వు. సో అది కూడా ఒక పనే కదా, నువ్వు ప్రభుత్వంకి ఉపయోగపడే కదా, ఎంత రెవెన్యూ వస్తాయి కదా. నువ్వు తీసుకుపోయి ఒక్కరినే నేను కోటీశ్వరుని చేస్తా, ఒక్కరినే మల్టీ ఎంఎన్సీ కంపెనీలకు నేను అమ్ముకుంటా అంటే దీని అర్థం ఏంటంటే దీంట్లో మామూలు దందా ఉందని అర్థం. మామూలు వ్యవహారం ఉన్నది కనుకనే నువ్వు ఇలాంటి దందా చేస్తున్నావని అర్థమవుతుంది. అందుకేందంటే నువ్వు 22Aలో ప్రభుత్వ భూముల్ని వేరు చేయాలి, ప్రైవేట్ భూముల్ని పట్టా భూములను 22Aలో పెట్టడానికి లేదు కదా అసలు. నువ్వు కోర్టు 2లో ఉంటే 22Dలో ఈలో పెట్టాలి కోర్టు వ్యవహారం ఉంటే కనుక. సేమ్ 22లోనే 22 ఈ ఉన్నది, 22E ఆప్షన్ ఉంది. 22E ఆప్షన్లోనే కోర్టు భూములు పెట్టాలి. ఏ అనేది కంప్లీట్ అసైన్ భూములకు సంబంధించింది. ఇది కోర్టులో నిలవదు, వాళ్ళకి తెలుసండి, ఇదంతా తెలిసే జరుగుతుంది. 22Aలో పెడితే మన చేత పని ఎప్పుడైనా తీసేయచ్చు. ఆ ఈలకు పోయిందనుకో కోర్టులో వేసుకుంటే మనం తేల్చలేము. సో అందుకేందంటే ఇది పెద్ద పైరవి వ్యవహారం నడుస్తుంది అనేది, దళారీ వ్యవహారం నడుస్తుంది అని అర్థమవుతుంది కనుక. సో
పేద ప్రజల దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే పాపం చాలామంది ఇప్పుడు చూస్తున్నాను నేను పేపర్లలో, Lifetime ending, sir. అదే అంతే కదా, లైఫ్ టైంలో ఒక ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది కదా, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. టీవీలలో, పేపర్లలో, యూట్యూబ్లలో చాలా కథనాలు చూస్తున్నాం. పాపం వాళ్ళను బాధ పెట్టకుండా దాన్ని అసలు రివ్యూ కరెక్ట్గా అడ్రస్ చేస్తే మంచిది ప్రభుత్వం. లేదనుకుంటే ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. ఈ ప్రభుత్వం దీని వెనక నేను ఏదో ఇంకో ఎంఆర్ ఆఫీస్కు ఎవరితో మాట్లాడితే కూడా అన్న రోజు తలలోకి వస్తుందన్న, రోజు 7 అవుతుంది, ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం, ఎందుకు పెడుతుందో తెలుస్తలేదు, పైనుంచి ఆర్డర్ వస్తుంది, మేము ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉంటారు. అంతే కదా పాపం వీళ్ళు పొజిషన్ ఏమో పట్టదారులు ఉంటారు, వీళ్ళు నిషేధ జాబితాలు పెట్టారు. అరే పొజిషన్ నేను నా భూమి నాకు తెలియకుండా ఎట్లా నిషేధ జాబితాలు వచ్చిందని పట్టదారులు వచ్చి కింది స్థాయి అధికారులను అడుగుతున్నారు. సో ఇటువంటివి పోవాలంటే నా సజెషన్ ఏంటంటే గవర్నమెంటే దీనికి ఒక పాలసీ తీసుకోవాలి. మీరే చెప్పారు కదా, మెరుగైన ధరని తీసుకొస్తామని వాళ్ళ ఎజెండాలో కూడా పెట్టుకున్నారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి ఏంది ఇంకా అంటే ధరని పెట్టి దోసుకునే ప్రయత్నమే దీంట్లో కనపడుతుంది. మీకు సిన్సియారిటీ కనుక ఉంటే మీకు దీనిలో సిన్సియారిటీ ఉండాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వ భూమిని మీరు ఏం చేసుకుంటారని తర్వాత విషయం. కానీ ప్రైవేట్ భూమి కనుక, పట్టా భూములు కనుక, పట్టా భూముల్ని పట్టాదారులకే వదిలిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. తీసుకోవడం నేరం కూడా. పట్టా భూమిని మీరు తీసుకోవడం నేరం. తప్పని పరిస్థితి అయితే ఓకే, అది మీరు తీసుకోవచ్చు. ఇప్పటికే ఎక్సెస్ ఉంది, గవర్నమెంట్ భూములు తీసుకున్నాయి, అమ్ముకోవడానికి తీసుకుంటారు మీరు అంతే. సో ఇటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా, ఎందుకంటే మీరు సతాయిస్తుంది బడా రియల్టర్లం కాదు, పెద్ద పెద్ద భూస్వాములం కాదు, చిన్న చిన్న అపార్ట్మెంట్ కట్టుకున్న వాళ్ళను, చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళను. ఏముంటుందండి, 100 గజాలకు 200 గజాలకు ఎప్పుడో కొనుక్కున్నదాన్ని ఇప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తే ఇది మీది నిషేధ జాబితాలు ఉందంటే అది ఏడికి పోవాలి పాపం. ఎప్పటి నుంచో వస్తుందని చిట్టీలు వేసుకొని లోన్ తీసుకొని ప్లాట్ కొనుక్కొని పెట్టుకున్నాడు. నువ్వు ప్లాట్ కొనేటప్పుడే ఉండాలి కదా. మరి ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అదే ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నిషేధ జాబితాలో ఉండదు. కానీ మళ్ళీ లేటెస్ట్ పర్మిషన్ పోవాలి, ఇంకోటి కమ్మడానికి పోతామంటేనేమో నిషేధ జాబితాలోకి వస్తుంది. సో ఇది కంప్లీటు ప్రభుత్వ తప్పిదం. ప్రభుత్వము రెవెన్యూ శాఖ మీద కమాండింగ్ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి కింద ఏం జరుగుతుందో పైలో తెలియదు, పైన ఏం జరుగుతుందో కింద ఏం తెలియదా, లేదని కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నా. ఉద్దేశపూర్వకంగా కలిసి చేస్తున్నా లేదు, ఏది చేసినా సరే ఇది ప్రజలకు వ్యతిరేకమైంది. ప్రజల్ని సఫర్ చేస్తున్నారు, బాగా సఫర్ అవుతున్నారు. కనుక దీని మీద ప్రభుత్వం ఒక సమగ్రంగా అసలు ఏంది, ఎక్కడ సమస్య తలెత్తింది అనేది ఒక రివ్యూ చేసుకుంటే ఏది నిషేధ జాబితాలో ఉంచాలి, ఏది ఉంచొద్దు అనేది ఒక రివ్యూ పెట్టుకోండి, తీసుకోండి. లేదు మీకు అవసరం ఉంటే తీసుకోండి, సగం తీసుకోండి. నువ్వు 5 ఎకరాలు ఉన్నది ఒక మనిషిది, సగం ఆయనకి ఇచ్చాడు, కనీసం సగం అనేది తీసుకోండి. అంతే కదా. మొత్తం లాక్కుంటే వాడు ఏమైపోవాలి, అంతే కదా. మొత్తం లాక్కుంటే ఆయన జీతం ఏమైపోవాలి. సో అట్లా ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ క్రాంతి గారు. సో వారు ఎన్నో చూసుంటారు, ఇటువంటి కేసెస్ అన్ని చూసుంటారు. అండ్ అదే అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ క్రాంతి గారు అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అంతోళ్ళు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో వారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా వచ్చిన ధరణికి సంబంధించిన కేసుల గురించి కేసీఆర్ గారు అప్పట్లో ముఖ్యమంత్రి వీళ్ళని దబాయించి అడిగేవారు, ఏం చేశారు ఆ కేసులు రాకుండా వాటిని అడ్రస్ చేయండి అని చెప్పారు. సో ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన అనేది ఏంటి, ప్రభుత్వం అమ్మిన భూమినే లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమినే మళ్ళీ ప్రభుత్వం నిషేధిత జాబితాలు ఎలా పెడతారు? అది నేరం కూడా చట్టరీత్యా. మరి ఆ నేరంని అడ్రస్ చేయకపోతే ఏమవుతుంది, ప్రజా ఉద్యమం ఉధృతమవుతుంది. అటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? క్రాంతి గారి ప్రశ్న. అండ్ అట్ ద సేమ్ టైం 1 కోటి మంది బాధితులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కువగా హైదరాబాద్ అండ్ చుట్టుముట్టిన జిల్లాల్లో. వీళ్ళందరికీ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి? ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని రెవెన్యూ, సర్వే వీళ్ళందరూ కలిసి కూర్చొని దీన్ని అడ్రస్ చేయకపోతే రేపు పొద్దున ఇది కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. సో అది కాకుండా చూసుకోవాలంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా నిద్ర లేవాలి. లేచుంటే మంచిదే, యాక్షన్లోకి దిగాలి. లేవకపోతే నిద్ర మత్తు వదిలించుకోవాలి, లేకపోతే మత్తు వదిలించడానికి జనమే రెడీ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్.